దేశంలో ఉన్న కోట్ల మంది జనాలు వస్తారు సార్. 10 లోపల అందరిని పంపించామని చెప్పాను. ఎప్పుడు నైట్ 10 లోపల అందరిని పంపించాం. మేము చాలా దూరం నుంచి వచ్చాం. మరి మేము 4 కోట్ల మంది వస్తారు సార్. దేశంలో ఉన్న కోట్ల మంది బహుజనులు వస్తారు. అందరం చూడాలి. అందరిని పంపించాం మేము. అదే సార్ మమ్మల్ని మేమైతే రాలేదు కదా. మేమైతే రాలేదు కదా. 10 వరకు పంపించాం మేము. ఇది కరెక్ట్ కాదు సార్. డెమోక్రసీ అనబడదు సార్. ఇది కరెక్ట్ కాదు. ఇది మేము చదువుకునే వాళ్ళం. మీ పట్ల మాకు గౌరవం ఉన్నది. కానీ మీరు మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా పని చేయట్లేదు సార్. ఇంత చిన్న చూపా సార్ మా బీసీలు అంటే మీకు ఏమన్నట్టు చూడండి. తెలంగాణ ప్రజలారా, ఈ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్షుడు చెప్తాడు. ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అంటాడు. ఏదా బీసీలు చచ్చిపోతే రేవంత్ గౌడు ఏమన్నాడు? ఈ రేవంత్ గౌడు మననే చనిపోయిండు. ఆ ఎలమదొర కోసం చారి చచ్చిపోయిండు. ఏమన్నట్టు ఇది మొండి వైఖరి కూడా ఉండొద్దు సార్. ఈ పద్ధతి లోపల ఉన్నటువంటి స్థాయికి ఏమన్నా కావాలి, రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర తీసుకొచ్చేస్తాం. ఒక హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యం లేదు. ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందో లేదో లోపలికి వెళ్ళి చూస్తామంటే సిఐ గారు వెళ్ళడానికి పర్మిషన్ లేదా నూకేస్తున్నారు. ఇది ఎక్కడ రాజకీయం అండి? కనీసం కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చే పరిస్థితి. రేవంత్ రెడ్డి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు డ్యూటీ. ఎందుకంటే పైనుంచి ఆర్డర్స్. ఎంత దుర్మార్గమా? ఎక్కడ బతుకుతున్నాం మనం? పోలీస్ వాళ్ళకి ఫుల్ రైట్స్ ఇస్తారు. ఎవరిని పంపించకు, బీసీలు చచ్చిపోయినా పర్వాలేదు అనేటువంటి రైట్స్ ఇచ్చినట్టున్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీకే కాదు నరేంద్ర మోడీకి కూడా తగులుతుంది పాపం. మనం ఇంత పెద్ద బీసీ ఉద్యమం జరిగితే అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమానికి మా ఫుల్ మద్దతు అన్నారు. ఇప్పుడు ఏడబండుకున్నారా? అర్ధరాత్రి 1 గంట అవుతుంది టైం. ఈ రాజకీయ నాయకులు ఏడబండుకున్నారు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్లమెంట్ లో కొట్లాడి నరేంద్ర మోడీతో 9th షెడ్యూల్ లో బిల్లు పెట్టియండి అంటే అన్ని పార్టీలు మద్దతు పలకరించింది. మరి ప్రాణం పోవడానికి కారణం ఎవరు? ఏ పార్టీ, ఏ నాయకుడు? కాబట్టి తెలంగాణ ప్రజలందరూ పసిగట్టండి. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బీసీ బిడ్డల్ని చూసేటువంటి హక్కు లేదు. మీరు చచ్చిపోండి, మీకు హక్కులు ఇయ్యం. మీరు రోడ్లకి కొట్లాడినా మేము పట్టించుకోం. ఇంకా నక్సలైట్ కాకపోతే ఇంకేమవుతారు? దేశంలో నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అడవులను మొత్తం అంబానీ అని కట్టబెడతాడు. పంపించారంట. రేపు 4 కోట్ల మంది బీసీ బిడ్డలు ఈ హాస్పిటల్ ముందు కూర్చుందాం. అది గేట్ పాసు టైము అని రూల్స్ చెప్తాం. మనకే రూల్స్ ఉంటాయి, వేరే వాళ్ళకు ఉండవు. ఆ పద్ధతి ప్రకారం వెళ్దాం. రేపు పొద్దున్న 6 గంటలు. ఎన్ని గంటలకు సార్ సిఐ సార్? టైమింగ్స్ ఎన్ని గంటలకు సార్? విజిటింగ్ టైమింగ్స్ అని చెప్పండి. మా సమాజానికి చెప్పుకుంటాం మేము. సూపరింటెండెంట్ సార్ అయితే ఇక లేడు కదా సార్. మీరే ఉన్నారు కదా. ఆ గైడ్ లైన్స్ మీకే తెలిసి ఉంటాయి కదా సార్. మనం చూసేది సరేలేండి సార్. సార్ని అడిగే పోతానులేండి. థ్యాంక్ యూ. చంపేసి రమాని బతికి ఉన్నాడు లోపల. సున్నితం మాకు తెలుస్తుంది కదా సార్. మేము పోలే సార్. అప్పుడు సార్ ఇప్పుడు లేదు కదా. 6 గంటలకు గ్యాప్ అయింది. ఇప్పుడు ఏ పరిస్థితి లేదు సార్. సరే ఆయన పోయింది సార్. ఓకే, ఆయన పోయినప్పుడు మంచిగా 6 గంటలు అయింది కదా. పానం పోవడానికి 6 సెకండ్ సరిపోతుంది. చెప్పండి. అవును సార్, ఆయన పోయినప్పుడు మంచిగానే ఉన్నాడంట. 6 గంటల కింద సార్. నేను కోరుకుంటున్నా సార్. ఆయన అలా అవడానికి కారణమే రేవంత్ రెడ్డి. మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరు కూడా మంచిగా ఉండాలి సార్. ఆయనను పంపించారు సార్, మంచిదే. ఇప్పుడు ఎట్లుండదో తెలియదు కదా. మీరు కూడా మంచిగా ఉండాలి సార్. అందరూ బాగుండాలని కోరుకుంటారు సార్. మేము మీ పట్ల మాకు ఏమి ఉండదు కదా.